హాయ్ అండి. ఊరెళ్ళింటి 4 రోజులు అయింది ఈరోజుకి. ఈరోజు వచ్చినాను, సంత చెక్ చేస్తాను, చూస్తామండి. ఇది మొన్న సన్న కొమ్మ తెచ్చిపెట్టి చూడు ఎంత బాగా వచ్చిందో. ఇది కొమ్మ సన్నది. గండి మందార పూలు చూడండి, ఇవన్నీ ఇడిగిపోయినాయి. నేనుంటే కోసేదాన్ని. ఇవ్వండి ముద్దగా ఎట్లున్నాయి చూడండి, ఎంత ఎరుపు ఉన్నాయి పూలు. అందంగా ఉన్నాయి పూజకు మంచిగా. మామూలు ఇంట్లో కూడా సన్న చెట్టు ముద్దగా ఉండేది, తీసుకొస్తాం అనుకున్నా మర్చిపోయి వచ్చేటప్పుడు. శంకు పూలు అండి ఇవి. ఈ శంకు పూలు కొన్ని విత్తనాలు ఇచ్చింది రమాదేవి గారు ఇచ్చినారండి. పూలు భలే అందంగా ఉన్నాయి ఇవి. చాలా థ్యాంక్స్ అండి రమాదేవి గారు. ఇక్కడ ఒక డిఫరెంట్ ఉంది కదా, డిఫరెంట్ టైప్. ఈ శంకు పూలు అందరికీ తెలిసిందే, సింగిల్ది. అక్కడ ఒకటి ఉంది, చూసి చూడండి, కంపేర్ చేద్దాం దానికి దీనికి కలర్ డిఫరెన్స్. చూడండి స్వీట్లు ఏమన్నా ఎన్ని ఉన్నాయి చూడండి. ఇదండి ఇది ఒక రకమైన చిక్కుడు చెట్టు అండి. ఇది ఏ చెట్టు కానీ చిక్కుడు చెట్టు అనుకుంటున్నాం మేము. మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. ఎంత బాగా వచ్చింది. అదే పడి మొలిచింది. ఇవన్నీ గడ్డది. దానికి ఏమైనా కాయలు కాసినాయి చూడమా. ఏదానికి ఈ చిక్కుడు చెట్టుకి లేవు, కాయలు లేవు, అంతా పూతే. ఇంత పూత మీదే ఉంది. ఇదిగో శంకు పువ్వు చూపి అమ్మా, ఇక్కడ ఉంది. ఇంకా ఇది కంపేర్ చేస్తా. ఇదండి ఇదొక శంకు పువ్వు, ఇదొక కలరు. 2 డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. చాలా నిన్న చూసా నేను, సర్ప్రైజ్ అయ్యా. వైట్ కలిసింది దీనికి, వైట్ డిఫరెంట్ వచ్చింది. ఇదొకటి తెలుపు ఒకటి. ఇప్పుడు 4 రకాలు 5 రకాలు ఉన్నాయి మన అంచున కూడా. ఇవ్వండి కుంకుమ పసుపు విత్తనాలు ఎట్లా గుడ్డలు బయలు ఎట్లా పోతున్నాయి చూడు. విత్తనాలు తీస్తూ ఉన్నాయి. ఇవి కూడా చాలా పోయినాయి, కొన్ని తీసినానండి. దీంట్లో కూడా డబ్బులు అని అడుగుతున్నారు. డబ్బులు ఏం కాదండి, ఫ్రీగానే ఇస్తాము. ఆ చెట్టల్లో పెట్టి ఫ్రీగానే ఇస్తామండి. ఇవి కూడా విత్తనాలు, డబ్బులు ఇవ్వాల్సిన పని ఏం లేదు దీనికి. ఇవి కాస్మస్ చెట్లు కూడా ఇస్తామండి ఫ్రీగానే. నార దండిగా వచ్చింది.